దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన వాగ్దానం. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తిమంతుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని పిల్లారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్తుపడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయవిజయం అనుగ్రహించి కృపలో విస్తరింపచేసి బలపరిచి ఉజ్జయింపచేయునుగాక. మన దేవుడు అత్యధికముగా చేయుటకు సమర్థుడు. మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మన ప్రభువు సమర్థుడు. మేము సేవించున్న దేవుడు సమర్థుడని ప్రకటించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండము నుండి రక్షించబడ్డారు. దేవుని వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడని విశ్వసించిన అబ్రహాము ప్రతిఫలం పొందాడు. అపోస్తుడైన యోధ ప్రభువు మనలను త్రొట్టెల్లకుండా కాపాడటకు, నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిమంతుడని ఘోషించున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, సర్వకృపామయుడగు దేవుడైన మన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. మన ఊహ నోటి మాట కన్నా ఆయన అత్యధికంగా చేయ శక్తి గలవాడు. మన భవిష్యత్తును గురించి ఊహించటం తప్ప ఊహ గానములకు పాల్పడిన యువతులు ఎందరో నష్టపోయి ఉండగా మనం ఊహించడం మంచిదేనా అని మీరు తలంచవచ్చు. అయితే విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమై ఉన్న వానుటకు రుజువైనది. విశ్వాసం గురించి లోతైన సత్యములు మనం తెలుసుకోవాలి. విశ్వాసం ద్వారా అద్భుతములను పొందుటకు మరో వీక్షణ అవసరం. మనోవీక్షణ అనగా జరగబోయే సంగతులు జరిగినట్లు మనం ఊహించుకుంటే. మానవ హృదయము భయంతో దిగులుతో నిండి ఉండగా సమస్తము అపజయంలో నిందల్లోనూ మునుగుతూ అనే ఆవేదనతో నిండి ఉండగా మన దేవుడు నేను ఊహించు వాటికంటేను అడుగు వాటికంటేను చేయుటకు శక్తిమంతుడని విశ్వాస ఒప్పుకోలు చేయటం ద్వారా మనం సమస్తము స్వాధీనపరచుకోగలదు. ఈ దినమున మనము మన అవసరతల కొరకు అడుగుటయే కాక మనోవేక్షణ గలవారమే ప్రభువును స్తుతించుదాం, ప్రభువుని ఘనపరచుదాం, ప్రభు యొక్క అద్భుతమైన కృప పొందుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. మన దేవుడు మనకి సంపూర్ణమైన విజయం అనుగ్రహించి, జయం అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి ఉజ్జీంపచేయగల మహాదేవుడు, కృపతో నింపి మనలను బలపరచగల మహిమాన్వితుడు ఆయనే. ఆయనకు శాశ్వతమైన కృప నేడు మన మీద ఉండగలుగుచున్న దేవుని బిడ్డలారా, జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, నీ ఓర్పు కలిగి జీవించు. తప్పకుండా యేసయ్య కార్యం చేస్తారు. నీ ప్రతి ఫలానికి నిరీక్షణ అవసరమే. మనుషుల వద్ద నుండి ఒక మేలు పొందడానికి రోజుల తరబడి వారిని బతిమాలుతావు. అలాంటిది నీ జీవితంలో అద్భుతం చేయబోతున్న యేసయ్య కోసం కనిపెట్టు. అప్పుడే నీ దేవుడు నీకు అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం చేయబోతున్న మహాదేవుడు, అత్యధికంగా నీ పట్ల కార్యం చేయగల మహాదేవుడు, మహోన్నతమైన కార్యం చేయగల మహాదేవుడు. ఆ దేవాదేవుని యొక్క మహాకృప పొందడానికి ఇప్పుడే సర్వాధికారైన దేవుని కృపతో నింపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సత్యస్వరూపుడైన పరమ తండ్రి, మీరిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఉదయకాలం మీ కాపుదల మాకు దయచేయండి. దినచర్య మీ కృపలో బలపరచండి, విజయవంతర కార్యం జరిగించండి. బిడ్డల్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. అత్యధికంగా చేయగల మహాదేవుడు, మహోన్నతమైన కార్యం చేయగల మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సత్యస్వరూపుడు నీవైనావు గనక ఉదయకాలం మీ ఆశీస్సులతో, మీ ఆశీర్వాదాలతో, మీ దీవులతో, మీ మేలుతో, వెలుగుతో, జయంతో మీ బిడ్డలను మమ్మల్ని నింపి బలపరిచి పరలోకాన్ని ప్రసన్నత మాకు దాయిచ్చామని యేసు నామములో ప్రార్థిస్తూ 5 ఆరుగులు ప్రసాదించమని సకల సమృద్ధితో నింపనడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జిమ్మగల దేవుని పిల్లారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ.